చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హాజరైన వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్. శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయగీత జ్ఞాన యజ్ఞంకి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి. రాజేంద్రనగర్ లో కీచక కానిస్టేబుల్ మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న ఖాకీ. డీటెయిల్స్ చూస్తే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం. హాజరైన వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. జూలై 21-22వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు. మంత్రి ఆదేశాలు. కేవలం ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి మినహా కార్లలోనికి అనుమతి లేదు. జేమ్స్ స్టేట్ ప్రధాన రోడ్డు వద్దనే వీఐపీల కారు నిలిపి అక్కడి నుండి నడుచుకుంటూ దర్శనానికి రావాలి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మహంకాళి డిప్యూటీ మేయర్ మోతు శ్రీలత, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ పాల్గొన్నారు. మొబైల్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ లొకేషన్స్ ఇరువైపులా మెయిన్ రోడ్స్కి పెట్టడం జరుగుతున్నట్లు, ఇంకా ఎక్కడ ఇంత ఇల్యూమినేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత ఎలక్ట్రికల్ వింగ్ మేము తీసుకున్నాము. అది కాక నెక్స్ట్ ఇక్కడ మన రోడ్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా పాట్ హోల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది సార్. సో ఇంకా ఎక్కడైనా మనం ఉన్నా కానీ వీఆర్ ఓపెన్ సార్. రాజద్వారే రాజముఖే సర్వదా నిజయ సిద్ధిరస్తు. అయ్యారు ఏమైనా అసౌకర్యాన్ని తొలగిపోవాలి. ఎవరి బాధ్యతలు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే విధంగా చర్యలు. స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి, ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. అధికారులకు సంబంధించి ఇప్పుడే జిహెచ్ఎంసీ చెప్పినారు. పోలీసు ఉంది, ఎండమెంట్ ఉంది, ఆర్ఎండ్మెంట్ ఉంది. అన్ని కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖల పక్షాన్ని తొందర ఒక నిమిషం చెప్పాల్సిందే కోరుతాం. ఎందుకంటే మనం కొత్తగా తాజా డబ్బులు నేర్పినట్టు ఇక్కడ ఎవరికి కొత్తగా అంతా కూడా 18 పూజాగా చెప్తూ 1830 ఏర్పడిన ఈ యొక్క దేవాలయం చరిత్ర, బలము, మహిమ అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకు మహాకాళమ్మవారి బోనాలంటేనే హైదరాబాద్ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. అందులో భాగంగా ప్రభుత్వ పక్షాన కూడా ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గవర్నర్ కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామారావు గారు అందరూ కూడా కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మానవుడి సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే మాట మనం చేస్తూ మరి కార్యక్రమ నిర్వహణ చేపట్టాల్సిగా కోరుతూ ప్రజలు మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు కూడా ఆహ్వానిస్తున్నారు. గౌరవ స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. మీ అందరి సహకారంతో రాజకీయంగా ఈ కార్యక్రమం. మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు నాగర్దుల్ కటికరెడ్డి శ్రీరామ్ రెడ్డి వారి స్వగృహంలో శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయగీత జ్ఞాన యజ్ఞంకి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి విచ్చేస్తున్నారు. అనంతరం చెల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయగీత జ్ఞాన యజ్ఞంకి విచ్చేసిన నాగర్దుల్ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆ ఒక్క భగవంతుని దర్శించుకున్నారు. గొప్ప విషయము. నా డబ్బ నేను కొట్టుకుంటాననే కాలంలో అది కాదు. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వాడికి ధర్మాన్ని ఆచరించడము, ధర్మ ఆచరణ జరిగినప్పుడే అందరూ బాగుంటారు, అందులో మేము బాగుంటామనేటువంటి మంచి సదుద్దేశంతో చెప్పినటువంటి నరసింహారెడ్డి గారికి, వారి ధర్మపత్ని, వారి కుటుంబానికి, అదేవిధంగా ఏ దేశం వేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రస్తుత ప్రభుత్వం ఇంకా 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 అభివృద్ధిలోకి రావాలని శ్రీరామ్ రెడ్డి తన స్వగ్రామంలో హిందూ సంప్రదాయబద్ధంగా, హిందూ ధర్మబద్ధంగా వారు యజ్ఞహోమం చేయడము, వారు యజ్ఞం చేయడంలో ఇక్కడికి వచ్చిన పూజారి ఏదైతే పంతులు గారు ఉన్నారో వారు నిరంతరం 3 రోజుల ఈ కార్యక్రమం మన హిందూ ధర్మంలో 1923 యజ్ఞాలు ఏదైతే పూర్తి చేసుకొని తను భారతదేశంలో అంతటా కూడా హిందూ ధర్మాన్ని రేపు రాబోయే తరాలకు తెలిసే విధంగా వారు ఏదైతే ఉందో ప్రతి మానవుడు పుట్టినవాడు ప్రతి వారికి కూడా ధర్మబద్ధకంగా, న్యాయబద్ధకంగా జీవితాన్ని ముందుకెళ్లే విధంగా, మన హిందూ ధర్మాన్ని తెలిసే విధంగా వారి కార్యక్రమాలు చేయడము, వారు చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ప్రతి వారికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, సిరి సంపదలు పెరగాలి. ఈ దేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ ఉన్న నాగర్దుల్ గ్రామంలో కానీ అందరూ కూడా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఏదైతే శ్రీరామ్ రెడ్డి గారు వారు ఒక ధర్మబద్ధకంగా వారి భగవంతుని మనస్ఫూర్తిగా కొలుస్తూ ఏదైతే యజ్ఞమో మన పురాతన కాలంలో కూడా చూశాం. ఏ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నా మొట్టమొదటిగా మనం యజ్ఞం చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అలాంటి కార్యక్రమాన్ని ఈ నాగర్దుల్ గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి గతంలో కూడా చేయించడం జరిగింది శ్రీరాముడి గారు. ఇప్పుడు కూడా వారు అదే విధంగా ఈ నాగర్దుల్ గ్రామమే కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అన్ని విధాల సిరి సంపదలతో కలిసి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, మన హిందూ ధర్మంలో కొన్ని చెప్తుంటాం, ఏదైనా 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. తను ఇక్కడ కూడా స్వార్థ సంకుచిత భావాలు పోకుండా తను ఏదైతే మేలు చేయాలనుకున్నప్పుడు మేలు చేయాలి కానీ కీడు చేసే స్వభావం తన మనసులో కానీ, తన ఆలోచనలో కానీ రానియకుండా సమాజాన్ని కాపాడే విధంగా ముందుకు పోవాల్సిన సంప్రదాయబద్ధంగా ఏదైతే ఈ పూజారులు పంతులు ఉన్నారో మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చూస్తున్నాం. వారు పంతులుగా, పూజారులు ఏదైతే ఈ దేశ సంపదలను, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ అన్ని విధాల హిందూ సంప్రదాయాన్ని కాపాడే విధంగా వారు ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ముందుకు సాగుతున్నారు. వారు కూడా అన్ని విధాల భగవంతుడానికి ఆరోగ్యాన్ని ఇచ్చి
ఇంకా ముందుకు ఈ దేశ సంపదను మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యజ్ఞ కార్యక్రమాలు చేసినందుకు రామరెడ్డి గారు కానీ, ఇక్కడికి వచ్చిన వారు కానీ, రాని వారికి కూడా అందరూ కూడా వారు ఏదైతే భక్తి శ్రద్ధలతో శ్రీరామరెడ్డి గారు చేసిన సేవల్లో మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి, సిరి సంపదలతో కలిసి ఉండాలంటే చెప్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. ఓల్డ్ సిటీలో మరి ఇంతవరకు భక్తుల సహకారం, దాతల సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ యజ్ఞాన్ని అన్ని మతాల వాళ్ళు కూడా చేస్తున్నారు, క్రిస్టియన్లు కానీ ముస్లింలు కూడా చేసినారు. కాబట్టి ఈ యజ్ఞానికి ముఖ్య మా ఆత్మీయులు శ్రీరామరెడ్డి గారు గతంలో ఒక యజ్ఞాన్ని నిర్వహించి మరి ప్రతి యజ్ఞానికి నేనున్నాను అని మాకు అండదండలుగా గొప్ప సహృదయంతో సహకారం చేసేటువంటి శ్రీరామరెడ్డి గారు మరి మరి ఈ కార్యక్రమానికి ఈనాటి ముఖ్య అతిథి అనొద్దు, అతిథి అంటే వేరే అవుతుంది, రాజకీయం అవుతుంది. ముఖ్య అమ్మవారి దర్శనానికి వచ్చిన అతిథి అనడానికి వీల్లేదు. అతిథి అంటే మళ్ళీ వేరే అవుతుంది. దర్శనానికి వచ్చినటువంటి ముఖ్య భక్తులు చల్లా నరసింహారెడ్డి గారు, తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కూడా వచ్చిందని మా శ్రీరామరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వారికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులన్నీ కూడా రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం అరుణ్ నాదరూరు గ్రామంలో కట్కిరెడ్డి శ్రీరామరెడ్డి అయిన వారి గృహంలో, వారి గ్రామంలో ఒక హిందూ సంప్రదాయబద్ధంగా హిందువుల ఐక్యత అనే కానీ, మన సంస్కృతి కానీ, మనకున్న హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా రేపు రాబోయే తరాలకు కూడా మన హిందూ ధర్మం చాలా గొప్పది, హిందూ సంస్కృతి చాలా గొప్పది. అలాంటి వేద పండితులు ఏదైతే పంతులు గారు, వారు అన్ని కులాలు అన్ని మతాలు ఇది జ్ఞానోదయం వచ్చే విధంగా, వారు ఆరోగ్యంగా ఉండే విధంగా, వారు కోరే ప్రతి విషయంలో కూడా స్వార్థ సంచిత భావాలు లేకుండా సమాజ శ్రేయస్సు కోసం, గ్రామ శ్రేయస్సు కోసం ప్రజలు ఎవరైతే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని, వాళ్ళు నిస్వార్థంగా పంతులు గారు ఏదైతే వారి జీవిత భావితరాన్ని అంతా కూడా ఒక నిమగ్నమైన హిందూ సంప్రదాయం గురించే కానివ్వండి, రేపు రాబోయే భావితరాలకు ఒక ధర్మాన్నే కానివ్వండి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి మనిషి హింసా మార్గంలో కాకుండా ఒక మంచి మానవతా దృక్పథంతో ముందుకెళ్ళాలి, ధర్మాన్ని కాపాడాలి, తాను చేసే కార్యక్రమంలో ఇతరులకు కీడు చేయకుండా మేలు చేసే ఆలోచన సంప్రదాయబద్ధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు సంస్కృతంగా కానీ సంస్కారంలో కానీ ఇక్కడికి వచ్చిన వారికి అందరూ కూడా అన్ని విధాల సంపదన కానీ వారి పిల్లల ఆరోగ్యం కానీ ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ శ్రీరామరెడ్డి గారు కూడా ఈ గ్రామంలో ఉన్న వారికి అందరికీ మేలు జరగాలనే ఆలోచన, తన కుటుంబానికి కూడా మేలు జరగాలని చెప్పి ఈ సంకల్పానికి ముందుకు ప్రతిసారి కూడా తీసుకుపోయే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి మనసు నిండా ఒక ఆలోచన విధాలో వారి భక్తి శ్రద్ధలు ఉంటూ వారు కూడా ఆరోగ్యంగా వారి కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్ళాలంటే చెప్పి సంపూర్ణంగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా కొంతమంది సందర్భాల్లో చెప్తాడు, భగవంతుడు ఇచ్చిన మధ్యలో పూజారిదే ఉంటుంది అన్నట్టు పూజారి గారు కూడా నిర్విరామంగా ఈ గ్రామమే కాదు ఈ భారతదేశంలో రేపు జరగబోయే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అన్ని విధాల క్షేమంగా ఉండాలంటే చెప్తూ పంతులు గారి ఆశీర్వాదం కూడా మా అందరి మీద ఉండాలని చెప్పి ధర్మాన్ని అనేది నిమిత్తంగా తప్పకుండా ముందుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ కోరుకుంటున్నాం.
రాజేంద్ర నగర్ లో కీచక కానిస్టేబుల్ మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న కాకి మైనర్ అమ్మాయిలను బెదిరించి వారి పట్ల అసభ్య ప్రవర్తన, వారిని వాడుకుంటున్న కామాంధుడు ఫోటోలు మార్ఫింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపిస్తూ బ్లాక్ మెయిల్, తనతో పడుకోకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు. ఓ మైనర్ బాలికతో గత 2 సంవత్సరాల నుండి ఎఫ్ఐఆర్, గర్భం దాల్చకుండా పసరు పోసిన కీచకుడు, బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్ కు పంపించిన కామాంధుడు, నేను పిలిచినప్పుడు నాతో గడపాలని బెదిరింపులు, లేకపోతే నీ వీడియోలు బయట పెడతానంటూ వార్నింగ్, చేసేది ఏం లేక తనకు లొంగిపోయిన బాలిక. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్, 2020 బ్యాచ్ కు చెందిన ప్రదీప్, రాజేంద్ర నగర్ కొంపల్లి కూకట్పల్లిలో పనిచేసిన ప్రదీప్, పనిచేసి ఫోన్ లో పోలీస్ స్టేషన్ లో ఇదే తంతు. ఇక ప్రదీప్ వ్యవహారంపై సీరియస్ అయిన అధికారులు నిన్న సైబరాబాద్ కమిషనర్ ను కలిసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బాలిక కుటుంబ సభ్యులను బెదిరించిన కానిస్టేబుల్ ప్రదీప్. షీ టీం సహాయంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, దర్యాప్తు చేసిన పోలీసులు. ఎయిర్పోర్ట్ కాలేజీలో పనిచేస్తుంటే 4 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయితో పాటు పరిచయం ఉంది. ఈ అమ్మాయి వచ్చి తనను 4 ఇయర్స్ నుంచి వాడుకొని మోసం చేసిందని చెప్పి పిల్లైన గారు కంప్లైంట్ చేయాలి. సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదులు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి గెట్వేర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది చెప్పి అంటున్నారు. అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లిన్ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతే. 1 year వరకు ఇవ్వలేదంటే ఇక మేనేజబుల్ చేస్తూ ఉన్నాడు. అడిగినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని ఇంకా డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ సిటీ శ్రీశైలం హైవే వద్ద యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ మార్ధన్ కిలోమీటర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక, రాచకొండ కమిషనర్ తరుణ్ జోస్, డీసీపీ సింతారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ ఇతర అధికారులు, భారీగా హాజరైన విద్యార్థులు. కార్యక్రమంలో భాగంగా డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో కళాకారుల బృందం, పోలీస్ బాండ్ తో భారీ యాంటీ డ్రగ్స్ భారీ ర్యాలీ విద్యార్థులకు అవేర్నెస్ కల్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక విద్యార్థులతో డ్రగ్స్ తీసుకోము అని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా ప్రతి విద్యార్థి తయారు కావాలన్నారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా కావాలన్నారు. ఇక రాచకొండ సిపి తరుణ్ జోషి మాట్లాడుతూ రాచకొండ పరిధిలో 800 కేసులు నమోదయ్యాయి. కాలేజ్ చుట్టుపక్కల మొత్తం 200-300 మీటర్ల వరకు అబ్జర్వేషన్ చేయాలి. పాన్ షాప్లలో గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు వచ్చిన సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచుతారు. విద్యార్థులు పెద్దవారు చిన్నవారు డ్రగ్స్ కు బానిస కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, పోలీస్ బృందం, విద్య, వైద్య, మున్సిపల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మ్యూజిక్
Thank you, sir. Now I request Shashanka sir to present the member to CP sir, sir. Thank you, sir. Request to మగుబాటు చేస్తూ రామ సత్తని కొడుకు సుందరాలకు బిడ్డ మెట్ల బానిసవైపోతే నమస్కారం. రాచకొండ కమిషనరేట్లో మహేశ్వరం సబ్ డివిజన్కి సంబంధించి వారి డీసీపీ గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డేని సెలబ్రేట్ చేసే దాంట్లో భాగంగా స్టూడెంట్స్ని యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా వాలంటీర్స్గా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనము ఉన్న సమస్యని అవేర్నెస్ పెంచుకుంటూ అక్నాలెడ్జ్ చేస్తూ దాని మీద ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా దీన్ని ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి చేసే అప్పీల్ ఒకటే, యాంటీ డ్రగ్స్ ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూనే ప్రభుత్వం కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని రాష్ట్రాన్ని వైపు మనం అడుగులేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే అబ్జర్వ్ చేశాము. ఈ సందర్భంగా ఇక్కడ మహేశ్వరం జోన్లో ఈరోజు తుక్కుగూడ ప్రాంతాల్లో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. We have invited all the college students and we have tried to generate the awareness against the drugs. We are trying to raise anti-drugs committees in all the colleges, and all the students, we appeal to them to come out and support us in this fight against the menace of drugs. We are encouraging students to become the anti-drug soldiers. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఐ థ్యాంక్ ఆల్ ద officials, all the stakeholders, all the education institutions, the parents and the students. Thank you. వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన 18 విజే రూట్ నైట్ హాల్ట్ బస్సులపై 2 దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను #TGSRTC యాజమాన్యం సీరియస్ గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే వాటిపై ఇలా కొందరు అకారణంగా దాడులు చేయడం సమంజసం కాదు. బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం సంస్థ కఠిన చర్యలు తీసుకుంటుంది.
అభంశుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై క్రాంతి అనే 30 ఏళ్ల యువకుడు ఒక కామాంధుడు ఈ అరాచకం చేశాడు. చిన్నారి కాలకృత్యాలకి బాత్రూంలోకి వెళ్ళగా అత్యాచారం యత్నం చేసిన కామాంధుడు చిన్నారి ఆర్పులతో బాత్రూం వద్దకు వెళ్లిన తల్లిని తోసేస్తూ బాత్రూంలోంచి పరిగెత్తిన నిందితుడు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఘటన జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు జీహెచ్ఎంసీలో వర్కర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు జరిగింది మాత్రం మేమైతే వాళ్ళ చుట్టాలం కాదు, వాళ్ళ బంధువులు మేమైతే కాము. మేము కాలనీలో ఉంటాం. ఇట్లా సంగతి అక్క ఆదివారం సాయంత్రం జరిగిందంట ఈ విషయం. జరిగినాక ఆ అబ్బాయి లేడంట. 4 గంటలకు ఊరు వెళ్ళిపోయాడట. ఊరు వెళ్ళిపోయి రాత్రి మంగళవారం సాయంత్రం వచ్చాడు. వచ్చినాక మాతో చెప్పింది ఆ అమ్మాయి. మేము వెళ్ళి అడిగాం. మేము వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీరు చూసారా, మీరు చెందారా అని అంటున్నారు. నేను ఆ అబ్బాయిని అడిగా, ఏమైంది అయ్యా, ఏమైంది అని నేను అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నేను బాత్రూమ్కి వెళ్ళిన సంగతే వెళ్ళాను నేను. ఆ పిల్ల మాత్రం గుడ్డలెప్ప తీసుకొని కూర్చుంది. నేనైతే ఏం చేయలేదు అని అంటున్నాడంట. ఆ తల్లి వెళ్ళే పాటికి ఆ తల్లిని గుద్దుకొని పారిపోయాడంట పిల్లడు. పారిపోయి రాత్రి వచ్చాడు. మేము వెళ్ళి రాత్రి అడిగితే వాళ్ళందరూ మా అమ్మే పోటాడుతున్నారు. మగవాళ్ళు సార్ తాగుండి మగవాళ్ళు కిందకి ఇచ్చాడా పైనకి ఇచ్చాడా మీ పిల్లని అని అడుగుతున్నారు. తాగుండి మగవాళ్ళు అయితే తాగి ఉండి మగవాళ్ళు కిందకి ఇచ్చాడా పైనకి ఇచ్చారా అదే ప్రకారం వాళ్ళ అక్కల చెల్లెలు వాళ్ళ పిల్లలు జరిగిద్ది. వాళ్ళు ఊరుకుంటారా సార్? వాళ్ళ లేనోళ్ళు సార్ బతుకు తెరుగు వచ్చారు 4 పిల్లలు సార్. మేము బట్టలో అంటులు మేము ఇస్తే వాళ్ళు బతుకుతున్నారు. ఆ అబ్బాయి టాపీ పనికి వెళ్ళి రూమ్ కిరాయి తీసుకుని 20 రోజులే పనికి వెళ్ళింది. ఇవాళకి 2 రోజులేమో వాళ్ళు వచ్చి అంతే. ఇన్ని సంవత్సరాలేమో కాల మాకు జరిగింది అది సార్. మరి ఏం న్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేయండి సార్. అర్థమవుతుంది. సీఎం సార్ దయచేసి పిల్లలకు న్యాయం చేయాలి. తల్లిదండ్రుల విషయం వదిలిపెట్టండి. చిన్న పిల్లలు సార్ పసిగుడ్డులు ఏం చేశారు సార్ వాళ్ళని? మేము బతుకు తెరిగి ఇక్కడికి వచ్చాం సార్ బతుకుతానికి. మా 4 పిల్లలు వేసుకొని మేము ఇచ్చాం. వస్తే మేము ఇల్లు మా రూమ్ కోసం వెతుక్కుంటుంటే ఇంటి పక్కన వాళ్ళందరూ ఏరియా వాళ్ళందరూ మా బట్టలు అయ్యే లేకపోతే పిల్లలకి అందరూ గిన్నెలు బట్టలు బియ్యం అలా ఇస్తూ ఉన్నారు. మా పిల్లలకి ఇస్తా ఉన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్నలు గిన్నెలతో వండుకొని తిన్నాము. 2 రోజుల దాకా ఉన్నాం మేము. ఉంటే రూమ్ దొరికింది అద్దె. కానీ మా ఆయన అప్పుడు తాపానికి వెళ్ళి సంపాదించిన 500 తాపానికి వెళ్ళిన వాళ్ళు ఆ రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకుని మేము ఇప్పటికో 15 రోజులు అయింది. మా ఆయన పల్లీలు అమ్ముతూ ఉంటారు. రోడ్ల మీద తోసుకొని అమ్ముతూ ఉంటారు. అప్పటికి మా కారు ఇంకా ఏమీ లేవు. ఎవరేం మాకేం పెట్టడం మాకు ఎవరేం చేయలేదు సార్. మేము ఇంటి పక్కన వాళ్ళు సామాను గమనిస్తే అయ్యే వండుకొని తింటా ఉన్నాము. ఇంకా ఆదివారం రోజు మా పిల్ల ప్యాస్గానే వెళ్తా ఉంది బాత్రూంలోకి. ఆయన వెళ్తా నేను చూడలేదు కానీ అదే బాత్రూంలో నుంచి వచ్చి నన్ను నెట్టుకొని మరి వెళ్ళిపోయారు. మా అమ్మాయి ఉంది ఆ బాత్రూంలో. నా కూతురు ఎలా ఉందో ఏ బట్ట లేకుండా ఉందో అన్నీ చెప్పారు. మా అమ్మాయికి పసి తీసుకొచ్చి పెట్టారు. మేమంతా పేదవాళ్ళం లేని వాళ్ళని మా పిల్లలు మేము బాగానే చూసుకుంటాం. మాతోనే మేము ఉన్నాం. కానీ మా పిల్లల్ని ఇలా చేశారు. ఆడేం బొక్కలోకి వెళ్ళి కూర్చోబెట్టారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకైనా ఆడ వచ్చిందేమో మంగళవారం పూట వచ్చారు. నైట్ పూటల మంగళవారం పూట సాయంత్రం 6 గంటలకు వచ్చిన తర్వాత ఇవాళే కంప్లైంట్ ఇచ్చింది. వచ్చింది రాత్రిపూట వచ్చారు. రాత్రిపూట వచ్చి మామే పెతానం చేస్తున్నారు అక్కడ వాళ్ళ మగోళ్ళందరూ. ఎలా చేశారు మా ఓడు ఎలా గిల్లారు అలా చేశారు. ఆడదాని మీద మగోళ్ళు వచ్చి పెతాపు చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల పిల్ల 4 సంవత్సరాల పిల్ల ఫుల్ తాగేసి తల్లి ఏదో పిల్ల మీద తెలియని పచ్చకావులు పట్టినట్టు వెళ్ళారు నా కొడుకు పిల్లగాడికి. పిల్ల చూపిస్తుంది కూడా మనిషితో సహా చూపిస్తారు. పిల్లల్ని బెదరు కొట్టేసేసేస్తారు. నా కొడుకులు పిల్లల్ని బెదరు కొట్టేసేసేస్తున్నారు. మేమేదో బతుకు తెలిగేదో వస్తే వచ్చిన వాళ్ళందరినీ ఇలా చేసుకోవాలని ఎవరికేం రూల్ లేదు. వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు కారుకుంటే అదే పని చేస్తారో మాకు తెలియదు. కానీ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో అందరూ వచ్చారు. మేమేం బతుకు తెరుగు ఇలా వచ్చాం. మాకేమి ఆస్తులు లేవు, కోటలే ఏమీ లేవు. మా పిల్లలే మాకు ఆస్తులు. మేము కన్నా మేము పెంచుకుంటాం. పక్కన వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఆ రోజు జరిగిన 4 గంటల పిల్ల ప్యాస్గా వెళ్ళిన బాత్రూంలోకి. ఆయన వెళ్ళారు అదే రూమ్లోకి వెళ్ళారు బాత్రూంలోకి. ఆయన వెళ్తా నేను చూడలేదు. పిల్ల కేక అయ్యాం కానీ నేను బాత్రూంలోకి వెళ్ళాను. నీళ్ళు తీసుకెళ్ళే పని నీళ్ళు వదిలేసి పిల్లకాడికి వెళ్ళిపోతే పిల్ల ఉంది. ఆయన నన్ను నెట్టుకొని మరి వెళ్ళిపోయారు. నెట్టుకొని వెళ్ళిపోతే పిల్ల అల్లారిపోయింది. నన్ను నెట్టుకొని పిల్ల లోపల తీసుకొని వస్తే ఆయన అసలు మనిషి లేరు. మేము వచ్చింది ఇక్కడ బతుకు తిరిగి వచ్చి అసలు మాకు ఇలా అవుతారు మాకు తెలియదు సార్. మాకు ఇలా అవుతారు మాకు తెలియకపోతే ఆయన అసలు కంటికి కనపల్లా. మా కంటికి కనపల్లా. అడుగుతున్నాము అని మేము చూస్తున్నాం. కంటికి మాత్రం కనపల్లా. వాళ్ళ కంటికి మాత్రం మాకు కనపడలేదు. ఆయన అడుగుతాం చూసాం కానీ ఆ లోళ్ళు అందరూ మీదకి వచ్చి మా ఓడి ఇలా అంటారు మంచోరు బుద్ధోరు అని సబ్టికి తెలుస్తున్నారు అందరూ.
మేము మాకు తెలిసింది నిన్నే వచ్చారు సాయంత్రం పూట. ఇగో లోపల వేసారు పోలీసులు. చూస్తామమ్మా, పట్టుకుంటే ఆయన జైలుకి పంపిస్తామని చెప్తున్నారు. లోపలికి మా అమ్మని కూడా హాస్పిటల్కి పంపిస్తాము, చూపిస్తాము అని చెప్పారు. పిల్ల అయితే అల్లారిపోయి తిని తినగా పేసకల్లక పిల్ల అల్లారిపోతుంది. కరుపు కోత ఏంటో తల్లి 9 నెలలు మోసి భూమి మీద తీసుకొచ్చిన నా తల్లిని, నా కూతుర్ని ఇలా చేశారు. వాళ్ళు కన్నీని కాదు, వాళ్ళు చుట్టంగా పక్కం కాదు. మాకు అసలుకి వచ్చి మేము రోడ్డు మీద వాళ్ళు ఇచ్చిన సామాన్ అంతా ఇంట్లోకి వెళ్ళి కాలనీ వాళ్ళు మంచిగా చేసుకుంటే మంచిగా చేశారు. ఆడు ఫుల్లుగా తాగేసి నా కూతురు జోలికి వెళ్ళాడు. చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప. వాళ్ళకి అక్కయ్యలు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే ఇలానే చేస్తారు. న్యాయం ఎవరు చేస్తారు మాకు చెయ్యండి. మమ్మల్ని కాలనీ వాళ్ళు తీసుకొచ్చారు. మాకు మమ్మల్ని హాస్పిటల్ కూడా మమ్మల్ని కాలనీ వాళ్ళు తీసుకొచ్చారు. మాకు న్యాయం ఎలా న్యాయం చేస్తారు? ఆ పిల్ల గారి నుంచి చేస్తారు, అబ్బాయి చేస్తారు, మా చేస్తారు. న్యాయం ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. ఎవరు చేస్తారు? మాకు న్యాయం చేయండి. మా పిల్లకి ఇలా అయ్యింది. మేము చెప్పాం, రిపోర్ట్ కూడా ఉంది మా గారు. రిపోర్ట్ సారి గారికి కూడా ఇచ్చాం. ఆయన అడిగితే ఆయనే చెప్తారు. ఏ పిల్లని చూసారో బాత్రూంలో అన్ని బట్టలు లేవని స్వస్థగా చెప్తున్నారు. బట్టల్లో మా పిల్లలకి సీఎం సార్ అయినా ఎవరైనా మీకు మా కోట్లైనా అందరూ అంటూ ఉంటారు, బతుకు తెరికి వచ్చిన ఇలా చేస్తాం కాదు. అందరూ మీడియా చూసిన వాళ్ళు అందరికి టీవీ నైన్ ఏమైనా జాలికి దైనా కన్నుస్తే వస్తే వచ్చి న్యాయం చేయండి. ఎవరు న్యాయం చేస్తారు? సీఎం సార్ అయినా చూస్తే వచ్చి న్యాయం చేయాలి. మాకు ఇది స్వస్థ పరి మేము స్టేషన్ కారే ఉంటున్నాం. అత్తాపూర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. టీ పెట్టమన్నందుకు అత్త ఫజానా బేగంను చున్నీతో గొంతు బిగించి కోడలు అజ్మీరా వచ్చేంత కిరాతకంగా నలిమి చంపింది. అయితే స్థానికుల సమాచారం కొరకు సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరుంటే సీతారామ ప్రాజెక్టు మోటార్ ట్రయల్ రన్ సక్సెస్. ట్రయల్ రన్ మోటార్ పంప్ హౌస్ ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు అందుతున్న సాగునీరు. आप लोग
స్టార్ ప్రభాస్ కల్కి సినిమా విడుదల కావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో అభిమానులు సందడి. పటాసులు కాలుస్తూ డాన్స్ ఆడుతూ అభిమానులు సందడి చేశారు. సినిమా చూడడానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. రోడ్లపైన భారీగా జనాలున్నారు. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. హాజరైన వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్. శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయగీత జ్ఞాన యజ్ఞంకి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి. రాజేంద్రనగర్ లో కీచక కానిస్టేబుల్ మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న ఖాకీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.